నమస్తే డాక్టర్ గారు. షుగర్ వ్యాధి అంటే ఏమిటి? అది ఎలా వస్తుంది డాక్టర్ గారు? షుగర్ వ్యాధి అనే దాన్ని మనము దీన్ని డయాబెటీస్ మెలిటస్ అని అంటాం అనమాట. ఈ డయాబెటీస్ అనే దాని మీనింగ్ ఏందయ్యా అంటే టు పాస్ త్రూ. మెలిటస్ అనే దాని మీనింగ్ ఏందయ్యా అంటే హనీ అంటాం అనమాట. దీని పూర్తి మీనింగ్ ఏంటంటే యూరిన్ ద్వారా షుగర్ వెళ్ళిపోవడంతుంది అన్న దాన్ని మనం ఈ డయాబెటీస్ మెలిటస్ అని అంటాం అనమాట. ఇది ఎలా వస్తుందయ్యా అంటే ప్రతి మనిషి బతకడానికి కొంచెం శక్తి అవసరం. ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మనం తినే ఆహార పదార్థము ఏదైనా సరే అది పోయి గ్లూకోజ్గా కన్వర్ట్ అవుతుందన్నమాట. ఈ గ్లూకోజ్ అనేది మనకి శక్తి. ఈ శక్తి పోయి ప్రతి కణంలో చేరాలన్నమాట. ఈ గ్లూకోజ్ అనేది అది ఒంటరిగా మన బాడీలోకి ప్రవేశించలేదు. దీనికి సహాయంగా మన బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి నుంచి ఇన్సులిన్ అనే ఒక పదార్థం ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ అనే పదార్థము ఈ గ్లూకోజు రెండు కలిస్తే కానీ మన కణాలకి మనకి శక్తి అందదు అన్నమాట. ఏ కారణం చేతైనా సరే ఈ ఇన్సులిన్ అనేది తక్కువ అవ్వడం కానివ్వండి, లేదంటే దాని పనితీరు తగ్గినా కానివ్వండి, మనకి ఈ గ్లూకోజ్ అనేది మన రక్తంలోనే ఉండిపోతుంది, మన కణంలోకి పోదన్నమాట. అదేవిధంగా ఈ రక్తంలో ఎప్పుడైతే మనకి ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువ ఉంటుందో దాన్ని మనము ఈ షుగర్ అప్పుడు మాత్రమే ఈ షుగర్ వ్యాధి వచ్చింది అని అంటాం. ఈ షుగరు అనేది అప్పుడు మాత్రమే రక్త పరీక్షల్లో డిటెక్ట్ అవుతుందన్నమాట. అప్పుడే పేషెంట్కి ఈ షుగర్ వ్యాధి అనేది వస్తుంది.